నందమూరి కృష్ణ చైతన్య కృష్ణ వాయికి అంటే గోప్ పగిలిపోద్ది సరే చెప్పి ఏదో సైక్లింగ్ ఫ్రీ సైక్లింగ్ జోన్ ఉంటుంది చూసా, పొద్దున్నే ఫుల్ ఖాళీగా ఉంటుంది, జనాలు వెళ్ళిపోవచ్చు ఇష్టతరంగా, అలాగ వచ్చేస్తుంది మాయ బండి వేసుకొని. నేను అప్పటికే భయపడుతున్నాను రా సినిమా చూస్తున్నప్పుడు, అమ్మో ఇది ఇప్పుడే ఇలా ఉన్నాడు అంటే ఫ్లాష్ బ్యాక్ ఇంకెలా చూపిస్తారో అని ఒక టెన్షన్ ఉంటది కదా. చూస్తే ఇలా చూపెట్టి హీరోయిన్ అడిగాడు ఏది ఈ అమ్మాయి ఏది నువ్వు ఆడదాను అనేది చూస్తారు, దాని వైపు హీరోయిన్ వచ్చేది పైకి అంటే ఆడికి బురదెంగిస్తుందండి ఏమనుకోవచ్చు, వాడు ఏం చేస్తాడు ఆడికి తెలియదు అని చెప్తుంది. ఒక వర్షం కురిసిన రాత్రి సీఎం చిన్నది అలా ప్లాన్ చేసి విత్తనం జారీ వచ్చేస్తుంది, నమ్మేసి సీఎం ఉన్న హాస్పిటల్ తీసుకొచ్చి నువ్వు రావే ఇక్కడ హెల్ప్ చెయ్యని చెప్తారు. కొల్లగొట్టారో తెలియదు ఈ సినిమాతోని. ఇదేంటిది ఓపెన్ చేస్తే లోపల ఏముంటది? అమ్మ ఓపెన్ అయింది. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. క్రేజీ సినిమా మీద రీడిఫైన్ చేద్దాం అనుకుంటున్నాం. రీడిఫైన్ అంటే ఏంటో కాదు, ఆల్రెడీ చూసిన సినిమాయే, దాన్ని మా స్టైల్లో మేము ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాం. అది సొత్తి సినిమా, సొట్ట సినిమా, సుడియా సినిమా, సొడ్డి సినిమా, మీరే చెప్పాలి. నీకు నచ్చేస్తుందని ఏం లేదు, నచ్చితే చూడండి లేదంటే లేదు, కానీ ఎండ్ వరకు అయితే చూస్తే నీకు అర్థం అవుతుంది, నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు సరదాగా. పదాలు వద్దులే. అరే ఇంతకీ ఏ సినిమా రావికి? సినిమా అంటే అది ఎలాగా, ఇప్పుడు మామూలుగా సినిమాలో ఏంటి సీను, హీరో మాట్లాడతాడు, కానీ ఇందులో ఫస్ట్ హాఫ్ అంతా హీరో వాయిస్ ఓవర్ నడుస్తూ ఉంటారు ఏం జరుగుతుందా అని. అరే మీరు మాట్లాడుతుంది పంపు తీసి బ్రీత్ కాదు కదా, అలియాస్ బ్రీత్. అందుకే ప్లీజ్ రా, ఆల్రెడీ ఊపిరి వచ్చేసింది కాబట్టి ఊపిరిని రీడిఫైన్ చేయడానికి బ్రీత్ అనే సినిమా వచ్చింది తెలుసా, అందుకే రీడిఫైన్ చేస్తాం అన్నాను. హీరో ఎవర్రా? నందమూరి కృష్ణ చైతన్య కృష్ణ. బాబు గారికి అమితమైన టాలెంట్ ఉందండి, ఆయన ఇప్పటికీ వస్తే ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొడతారని చెప్పి అన్నారు. మరి ఏం కొల్లగొట్టారో తెలియదు ఈ సినిమాతోని. హీరో మాట్లాడుకుంటూ ఫస్ట్ అరగంట అంటే మాడతాడు అనుకో, అని దానికన్నా ముందు వాయిస్ ఓవర్ ఎక్కువ మాడుతూ ఉంటుంది. కాదు అలా కాదు, తప్పు చెప్పు. ఫస్ట్ హాఫ్ మొత్తం మాట్లాడు, అసలు మైండ్ వాయిస్ వస్తుంది మాక్సిమం మాట్లాడినప్పుడు తప్ప. ఏంటంటే లేదనుకుంటా, ఉందా స్టోరీ? దీనికి స్టోరీ ఉండదురా, వాయిస్ ఓవరే ఉంటదిరా సినిమా అంతా. ఎవరు డైరెక్టర్ బాగా రాశాడులే. హీరోతో ఎవరైతే మాట్లాడుతున్నారో మాట్లాడే వాళ్ళు క్వశ్చన్ ఆన్సర్ రెండు వాళ్ళకి ఇచ్చేస్తాడు, హీరోని ఇంకేం మాట్లాడేవారు. హీరో ఆలోచించుకొని కలద్దాలు ముడ్లో తోపే లోపల ఆన్సర్ కూడా చెప్పేస్తాడు అడిగినోడే క్వశ్చన్. ఆల్సో ఎంత లేమ్ గా ఉంటదంటే ద కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఒక్కొక్క సీన్స్ కి. లేము గీ మనక లేకి అని చెప్పు, అర్థం లేవు అలాగే ఎంత లేకిగా ఉంటుంది. ఫర్ సపోజ్ నేనేదో ఫార్మాలిటీ కదా అంటారా లేకని, లేవని ఎంత లేమ్గా ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే ఇందులో ఉండి కలద్దాలు తీయచ్చని ఒక చిన్న థింగ్ కదా. ఆడు ఎలా ఆడి మైండ్ వాయిస్ ఎట్లా ఉంటుందో చెప్తున్నాను చూడు. ఇదేంటిది ఓపెన్ చేస్తే లోపల ఏముంటది? అమ్మ ఓపెన్ అయింది, లోపల ఏదో ఉన్నట్టుంది, చూద్దామా. అమ్మ బాబాయ్ ఎంత బొక్కుందంటే, ఓహో కలద్దాలు అంటారా దీన్ని. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలా మనం? ఓపెన్ చేస్తే వస్తాయా రావా బయటికి? చూద్దాం, తర్వాత చూద్దాం. ఎంత చండాలంగా ఉంటది గాయ్స్, దీనికి మించి చండాలంగా ఉంటది. లేదురా, అరే బాబు నీకు అర్థం కావట్లే. ఇప్పుడు 10 మెట్లు ఉన్నాయి, 2 రెళ్ళుగా ఎక్కుదామా ఒక్కొక్కటిగా ఎక్కుదామా? చేద్దాం ఎక్కేద్దాం. అరే నువ్వు ఎక్కాలన్నప్పుడు ఎక్కిరా, మళ్ళీ వాయిస్ ఎందుకురా? సో గాయ్స్ ఇదేంటంటే వాయికి అంటే గోప్ పగిలిపోద్ది. సరే చెప్పు. ఓకే సో కుర్రాళ్ళు, మ్యాటర్ ఏంటంటే ఇప్పటి వరకు మేము మాట్లాడింది ఇట్స్ కాంటెక్స్ట్ ఆఫ్ ద మూవీ, కానీ ఇప్పుడు మెయిన్ అసలు మూవీ ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి అన్నది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే మన హీరో ఒక చిన్న మోనోలాగ్ ఇస్తాడు అనమాట, అది కూడా మైండ్ ఓవర్ వాయిసే. అంటే ఈరోజు 24వ రోజు మన సీఎం గారిని నేను ఎలా కాపాడాలి ఏంటి, ఇలా చిన్నది ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కట్ చేస్తే సీఎం గోల్ఫ్ ఆడుతుంటాడు వాళ్ళ ఫ్రెండ్తోని, వెళ్ళి కూర్చొని వాటర్ తాగుతాడు, గుండు పట్టుకొని పడిపోతాడు. తీసుకెళ్ళి ఒక హాస్పిటల్, బ్రీత్ అనే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అడ్మిట్ చేసిన తర్వాత ఇంత హై సెక్యూరిటీ ఉన్న రోడ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం కి యాక్సిడెంట్ అయ్యిందో లేకపోతే సో అండ్ సో ఏదో ఒకటి అయ్యిందో, ఆ రోడ్ ఎలాగుంటదరా? ఫర్ సపోజ్ అపోలో హాస్పిటల్ లో ఎట్టారా, ఆ రోడ్ లోకి నువ్వు వెళ్ళగలవా నాకు చెప్పు? ఫుల్ సెక్యూరిటీ ఉంటది. ఏదో సైక్లింగ్ ఫ్రీ సైక్లింగ్ జోన్ ఉంటుంది చూసా, పొద్దున్నే ఫుల్ ఖాళీగా ఉంటుంది, జనాలు వెళ్ళిపోవచ్చు ఇష్టతరంగా, అలాగ వచ్చేస్తాడు మాయ బండి వేసుకొని. వచ్చేసి ఆ తర్వాత తెలుస్తుంది పడిపోయాడు. ఆడికి చూస్తే చేతికి కట్టు, బుర్ర కట్టు, కాలు కట్టు, ఇటు ఆడు పడిపోయిన దానికే.
హ్యాండ్ ఫ్రాక్చర్ అయిపోద్ది. హ్యాండ్ బాబా. ఫ్రాక్చర్, ఆడికి మళ్ళీ లెగ్మెంట్ సర్జరీ ఏదో అంటది. సర్జరీ అంటే షోల్డర్ సర్జరీ. ఎవడరా liberty. లిబర్టీ లేదు, లవడా లేదు మళ్ళీనా. దీని తర్వాత ఫస్ట్ నాట్ ఆఫ్ ద ఫిలిం అంటై అవుతుంది అక్కడ. ఏంటంటే ఈడు 4:20కి అంతకో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సీఎం చూద్దాం అని చెప్పి చిన్న చిన్నగా తప్పించుకొని ఆ డాక్టర్ ఎవడైతే వీడిని ట్రీట్ చేస్తుంటదో అది వీడి ఫ్రెండ్ అనమాట. హీరోయిన్ ఇంట్రడక్షన్ ఏంటబ్బి నువ్వు కూడానా అలా చూస్తాడు, ఏం మాట్లాడు. నాకు అబ్బి. నీకు ఎలా తెలుసు అనుకుంటున్నావా? ఆడు కూడా ఏం మాట్లాడు. నేను నా కాలేజ్ మేట్ తెలుసా నీకు అని అంటది. క్లాస్మేట్, కాలేజ్ మేట్ కూడా కాదు, క్లాస్మేట్. క్లాస్మేట్. అబ్బి నీ ₹1,00,000 లాటరీ తగిలిందిరా అన్నా సరే. అబ్బి నేను మీ క్లాస్మేట్ ని మన ఇద్దరం కలిసి చదువుకున్నాం అనగానే వీడేమో మొదటి టంగులా ఉంటాడు బాబు, ఇదేమో ఫ్లాష్ బ్యాక్ లో కొన్ని సీన్లు ఉంటాయి మయ్యా. నేను ఆడున్నాడే బాడీ డబుల్, అది బాడీ ట్రిపుల్ వేసుకో, అన్ని బ్యాక్ కట్లే. జనరల్ గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? నేను అప్పటికే భయపడుతున్నాను రా సినిమా చూస్తున్నప్పుడు. అమ్మో ఇది ఇప్పుడే ఇలా ఉన్నాడు అంటే ఫ్లాష్ బ్యాక్ ఇంకెలా చూపిస్తారో అని ఒక టెన్షన్ ఉంటది కదా. చేసి గట్టిగా పెట్టేస్తారేమో అని చూస్తే చాలా తెలివైన పని ఏం చేశాడంటే బ్యాక్ ఒకటే చూపించి అవుట్ ఆఫ్ ఫోకస్ లో పెట్టి ఒక సీన్ లో ఓన్లీ నడు నుంచి గొద్దువాకి చూపెడతారు వెనకాల, అంతే. అంతే ఇదేం బ్యాక్ షాట్ రా బాబు వస్తుంటది. నీకు తెలుసు మీ హాస్పిటల్లో సీఎం ఉన్నాడు, ఓకేనా? నేను నీ ఫ్రెండ్ నే కాదని అట్లా. సో నువ్వైతే అలా రియాక్ట్ అవుతావు నాకు చెప్పు. చాలా కాన్ఫిడెన్స్ నన్ను చెప్పకూడదు ఫస్ట్ నేనైతే కాదరా కదా, నువ్వు ఫ్రెండే కాదు. నువ్వు మీ అమ్మ నాన్న వచ్చి అడిగినా సరే నువ్వు ఇదే చెప్పాలి. కాదు అంటే నువ్వు ఇలా రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే లిఫ్ట్ వస్తుంది, లిఫ్ట్ లో ఎక్కితే 4th ఫ్లోర్ లోనే ICU 9 లో సీఎం గారు పడుకుని ఉంటారు, కావాలంటే అక్కడికి వెళ్ళి హాయ్ చెప్పి బాయ్ చెప్పి వచ్చాను అన్నట్టు మాట్లాడతారు. యాక్చువల్లీ హాయ్ చెప్పి బాయ్ చెప్పినట్టే వెళ్ళి వచ్చేస్తారా. ఎగ్జాక్ట్లీ, రెండు అటెంప్ట్ చేస్తాడు. ఎంత లేకుంటదంటే ఫస్ట్ 2 సార్లు కూడా ఏదో చంటి పిల్లడు తప్పి ఇలా వెళ్ళిపోతాడు. కరెక్ట్ గా పోలీసు దొరికిపోయినా నేను అన్నట్టు చూస్తాడు. చెప్పండి పైకి రావద్దని చెప్పాడు. అంటే లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ లో పైకి వచ్చాను. 2 సార్లు చేస్తాను తెలియగానే వెంటనే డాక్టర్ ఐడి కార్డ్ దెబ్బ కొట్టేస్తాడు. ఆ డాక్టర్ లిఫ్ట్ లో మళ్ళీ అలా పెట్టగా ఎదురుకుండా మళ్ళీ డాక్టర్లు నీ ఐడి కార్డ్ చూపించే అంటారు. నేను ఇంకా ఫస్ట్ నేను షాక్ అయిపోయాను రా, ట్విస్ట్ ఏమనుకున్నావు? డాక్టర్ కాదు, ఎదురుగానే NSG కమాండర్స్ ఉంటారు. అయితే ఈసారి 2వ సారి తెలివిగా ప్లాన్ చేశాడు, బాగానే ప్లాన్ చేశాడు. హాయిగా డాక్టర్ ఐడి కార్డ్ సెట్ చేస్తాడు, పైకి వెళ్ళిపోయాడు. వెంటనే ఐడి కార్డ్ చూపిస్తాను. నేను ఇంకా ఈ ఐడి కార్డ్ ఏమైనా ఉందేమో, బాగా ప్లాన్ చేశారులే అనుకున్నాను. చూస్తే ఇలా చూపెట్టి హీరోయిన్ ఐడి కార్డ్ ఏది, ఈ అమ్మాయి ఏది నువ్వు ఆడదాను అనేది చూస్తారు. దాని వైపు హీరోయిన్ వచ్చేది పైకి, అంటే ఆడికి బురదెంగిస్తుందండి ఏమనుకోవచ్చు, వాడు ఏం చేస్తాడు ఆడికి తెలియదు చెప్తుంది. ఇందులో కామెడీ సీన్ ప్లాన్ చేశారు. కామెడీ సీన్ అనాలా ఏ సీన్ తెలీదు. జనరల్ నువ్వు హాస్పిటలైజ్ అయ్యావు, యాక్సిడెంట్ అయింది, బెడ్ మీద ఉన్నావు, నువ్వు డాక్టర్ అని ఎస్టాబ్లిష్ చేస్తావు. ఆల్రెడీ నీకు సీన్ స్టార్టింగ్ లోనే ఎస్టాబ్లిష్ చేస్తావు నువ్వు డాక్టర్ అని. ఇప్పుడు నువ్వు మేధావి అని ప్రూవ్ చేయాలి. దానికి నువ్వేం చేయాలి? ఇప్పుడు జనరల్ గా మనం ఎవడైనా ఎంత డాక్టర్ అయినా హాస్పిటలైజ్ అయితే పడుకుంటాడు, రెస్ట్ తీసుకుంటాడు, ఇంకొక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన దాంట్లోకి వెళ్ళి వేలెట్కి వెళ్ళికీడు. ఎగ్జాక్ట్లీ. వెనిల్ కిషోర్ ఉంటాడు మయ్య. వెనిల్ కిషోర్ ఒక డాక్టర్, వన్ ఆఫ్ ది డాక్టర్ ఆ బ్రీత్ హాస్పిటల్ లో ఒక లెగ్ కి సంబంధించిన పేషెంట్ ని ట్రీట్ చేస్తూ ఉంటాడు. కాల్ తీసేయాలి, కాల్ తీసేయాలి, రెస్పాండ్ అవ్వట్లేదు ట్రీట్మెంట్ కి, తీసేయాలి అంటాడు రా. వెంటనే ఆ పేషెంట్ ఏం చేస్తాడు, వెంటనే దిగి చికెన్ నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. వెన్నెల కిషోర్ షాక్ అయిపోతాడు. ఏంట్రా ఇది కాల్ తీసేస్తున్నాడు, ఇలా నడిచేస్తున్నాడు, డాన్స్ చేస్తున్నాడు అంటే నువ్వు డాక్టర్ కాదు ఆయన డాక్టర్ అని చెప్పి హీరోని చూపిస్తాడు. అంటే హీరో ట్రీట్మెంట్ చేస్తాడు. వీల్ చైర్ తోసుకుంటూ వెళ్తున్న దారిలో ఇలా చూసి ఏంటో అదొకసారి షీట్ ఇవ్వండి అని చెప్పి చూసి, ఓకే దిస్ ఈస్ నాట్ ద రైట్ వే టు ట్రీట్ హిమ్, నేను ఇంకొకటి రాస్తాను అది చెయ్యండి అని అంటాడు. మన దరిద్రానికి పోయిన అదేమో చెప్తాడా అంటే అది కూడా రాదు, అది ముండా వాయిస్ ఓవరే. అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా నువ్వు ఎన్ని ఎందుకు చేస్తున్నావు, హ్యాపీగా నువ్వు కూడా మాతో పాటే వచ్చి కోట్ వేసుకొని చేసేసి ట్రీట్మెంట్ చేసేసి ఎలా చెప్తాను అనుకున్నావు? వాళ్ళు నువ్వు అర్జెంట్ గా అమెరికా వెళ్ళిపో శివాజీ అన్నట్టు, నువ్వు అర్జెంట్ గా డాక్టర్ కోట్ వేసుకొచ్చిరా అని అంటాడు. నీకు అంత ఊసిపోవట్లేదా? డాక్టర్ కి ఆన్లైన్ క్లాస్ లేంట్రా ఎడ్డినా కూడా, అది హాస్పిటల్లో. సో 4:20కి ఎలాగో ఒకలాగా వెళ్ళిపోతాడు, సీఎం దగ్గరికి వెళ్ళిపోతాడు, చూస్తాడు అంతా బానే ఉంటది. ఈ లోపు సీఎం వైఫ్ ఉన్ని సీఎం కూతురు వస్తారు. వచ్చేటప్పటికి పక్కకి వెళ్ళి దాక్కుంటాడు.
ఏదో చిన్న శబ్దం వచ్చిందని చెప్పి సీఎం కూతురు ఎవరైతే ఉంటారో వెళ్ళి అది చూసి శబ్దం కాదు, ఆ కింద దాక్కున్నప్పుడు గుద్ద సరిపోలేదు, దూరలేదు, సౌండ్ వచ్చింది, జరిగిపోయింది టేబుల్. వాళ్ళ అమ్మ అడుగుతుంది ఏంటమ్మా అక్కడ ఏంటి సౌండ్ ఏంటని అంటే బాబు ఉంటాడు అక్కడ ఉన్నా సరే కూతురు ఎవరు లేరు అని అనేసి ఇదేంటబ్బా ఏంటి twist ఉన్నా అక్కడ లేడు అని అంటది. మైండ్ బ్లోయింగ్ అని అనుకున్నాను. తర్వాత చూస్తే ఫోన్ చేసి అన్నయ్య నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అంటది. అన్నయ్య అంటుంది ఏంటి అని అనుకున్నాను నేను. ఒడ్డి అమ్మ ఏంటి సీఎం అని అంటాడు, వీళ్ళు నాన్న ఎంతకి అని చెప్పి అప్పుడు మళ్ళీ చిన్న బ్యాక్ స్టోరీ ఉంటది. ఒక వర్షం కురిసిన రాత్రి సీఎం చిన్నది అలా ప్లాన్ చేసి విత్తనం జారీ వచ్చేస్తాడు, వచ్చేస్తాడు, బాబు అవుతాడు. అది పిన్ని విత్తనాన్ని ఒప్పుకోదు. విత్తనాన్ని ఒప్పుకోకపోయినా పర్లేదు, ఏమంటది తెలుసా పిన్ని, నువ్వు గనుక విత్తనాన్ని లోపలికి తీసుకొచ్చావంటే నీ ఇప్పుడు పెరుగుతున్న ఈ విత్తనంతో పాటు ఈ పెద్ద విత్తనం కూడా ఊరేసుకొని చచ్చిపోతాను ఏదో చెప్తుంది. రొటీన్ విత్తనం స్టోరీ. తర్వాత ప్రెస్ మీట్ అవుతుంది. ఆ ప్రెస్ మీట్ లో డాక్టర్ ఏం చెప్తాడంటే 4:15 కి అంతా బానే ఉంది కానీ 4:15 కి ఫిట్స్ వచ్చాయి సీఎం గారికి అది ఇది అని చెప్తాడు. అప్పుడు కూడా పని నేను ఆ పొజిషన్ లో ఉన్నాను అనుకో, నేను బయటకు మాట్లాడతా, అదేంటి నేను ఆ టైంకి అక్కడే ఉన్నాను, మైండ్ వాయిస్ వస్తుంటది. అదేంటి నేను 4:20 ఆ టైంకి సీఎం ఆఫీస్ లో ఉన్నాను, సీఎం రూమ్ లో ఉన్నాను కదా, 4:15 కి ఎలా వచ్చాయి అంటే ఏదో గ్యాంబ్లింగ్ జరుగుతుంది చేస్తున్నారు ఏంటి జనాలు అన్నట్టు చెప్తాడు. మైండ్ వాయిస్ లోనే మళ్ళీ అంత క్యాలిక్యులేట్ చేసుకుని ఇప్పుడు దీని వెనకాల ఎవడున్నాడు ఏంటి అని చెప్పి చిన్న ట్రాక్ స్టార్ట్ చేస్తాడు. ఎంత పెద్ద పెద్ద టాస్క్లు చేస్తాడంటే అదే హాస్పిటల్లో ఉంటూ, అది కూడా సీఎం ఉంటున్న హాస్పిటల్లో నో బడీ డేర్స్ టు క్వశ్చన్ బెటర్. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు ఎందుకు ఇలా తిరుగుతున్నావు, నువ్వు పేషెంట్ కదా, బెడ్ మీద ఉండాలి కదా అని ఒక జల్లగొట్టి తీసుకెళ్తారు మామూలుగా అయితే డాక్టర్లు, ఇన్నిసార్లు తిరిగాడంటే కనిపించాడంటే. బట్ నో బడీ డేర్స్ టు క్వశ్చన్. ఒక ఫ్రీగా ఏదో వాళ్ళ ఇంట్లో తిరుగుతున్నట్టు తిరిగేస్తాడు, ఓ ల్యాప్టాప్ పట్టుకొని మొత్తం రీసెర్చ్ చేసేద్దాం అని చెప్పి చిన్నగా టచ్ చేసుకొని ఓ ఫైల్ పట్టుకొని స్కూల్ పిల్లలాగా. మ్యాటర్ ఏంటంటే ఆఖరికి తెలిసేది ఏంటంటే డాక్టర్స్ ఆర్ డూయింగ్ అ కాంట్రాక్ట్ కిల్లింగ్. వాళ్ళొక కాంట్రాక్ట్ కిల్లింగ్ స్టార్ట్ చేస్తుంటారు. అది ఎలాగా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరికైనా ట్రీట్ చేస్తారు కదా, ఇన్ని డేస్ అని ఉంటది ట్రీట్మెంట్ కి సివియారిటీ బట్టి. సో ఆ డేస్ ట్రీట్మెంట్ లోనే దాన్ని పెంచి ట్రీట్మెంట్ లోనే చంపేస్తుంటారు వీళ్ళు. అది డిటెక్ట్ అవ్వదు అనమాట. అట్లా 6-5 స్పెషలిస్టులు కలిసి మొత్తం ఇదంతా చేస్తారు ప్లాన్డ్ గా. అది మన హీరోకి అర్థమైపోతుంది. లైక్ ఈ టైం కి ఫిట్స్ వస్తుంది, ఆ నెక్స్ట్ 2 days తర్వాత ఈ ఫంక్షనల్ ఆగిపోతుంది, ఆ నెక్స్ట్ తర్వాత బ్రెయిన్ ఫంక్షన్ అయిపోతుంది, కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్ లివర్ ఆర్గన్. ఒక సీన్ ఉందిరా, ఏం సీన్ అంటే హీరో వాళ్ళ పిన్ని హాస్పిటల్ లో ఇష్టం లేని విత్తనం చూస్తుంది, చూసి అది ఇక్కడ నుంచి అర్జెంట్ గా బయటకు వెళ్ళిపోవాలి, బయటకి పంపించండి అంటే డాక్టర్స్ పంపించేస్తారు, అర్జెంట్ గా డిశ్చార్జ్ చేసి పంపించేస్తారు. పంపిస్తే ఎగ్జాక్ట్ గా అక్కడ మన శంకరదాస్ ఎంబీబీఎస్ వస్తారనమాట మన విత్తనానికి. కట్ చేస్తే మళ్ళీ బాబు స్ట్రెచర్ మీద ఉంటాడు, ఫుల్ గా ఎత్తి పగిలి బ్లడ్ తో ఉంటాడు. ఏమైంది అని చూస్తే సార్ సేమ్ యాజ్ ఇస్ ఉత్సాహో అనుకునే వెళ్ళి గుద్దిసుకోవడాలు, మేనేజ్ పడిపోవడాలు అన్ని చేస్తాడు. ఎందుకు? అందరూ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏం జరుగుతుందో తెలియాలి, వాళ్ళ నాన్న కాపాడుకోవాలి, సీఎం సార్ ని కాపాడాలి, నాన్న అసలు పిల్లడు హీరో ఐ కాల్ యు జస్ట్ సర్. వీడు ఒక స్ట్రక్చర్ ని బ్రేక్ డౌన్ చేశాడు. అసలు ఇదంతా ఎలా జరుగుతుంది, ఈ డేస్ లో ఏంటి మ్యాటర్ ఏంటి అని చెప్పి చిన్న బోర్డు మీద రాసుకుంటాడు. అండ్ సిమిలర్ గా ఈ డాక్టర్స్ ప్లాన్ చేస్తుంది కూడా సేమ్ అదే సీన్ లోనే చూపిస్తుంటాడు. అయితే వీడు లాస్ట్ వచ్చేటప్పటికి వీడికి ఒక స్ట్రక్చర్ దొరకదు, అర్థం కాదు వీడికి. ఎందుకంటే 3 ఏళ్ళే చదువుకున్నాడు కదా పాపం ఎంబీబీఎస్ లో. ఈ డాక్టర్ కాదు కానీ డాక్టర్ అన్నట్టు ఎస్టాబ్లిష్ ప్రతి ఒక్కడు మళ్ళీ. సో వీడికి ఒక ప్రొఫెసర్ ఉంటాడు, ఆ ప్రొఫెసర్ కాల్ చేశాడు. ఆడు కూడా క్వశ్చన్ చేయడు, అసలు ఎందుకు అడుగుతున్నావు ఇదంతా అని చెప్పేస్తాడు ఆడు కూడా ఫోన్ లో. అంటే దాని తర్వాత అది వస్తుంది, దాని తర్వాత 69 వస్తుంది, 69 తర్వాత 40C వస్తుంది, ఆ 2 బస్సులు దెంగే అన్నట్టు చెప్తాడు స్ట్రక్చర్. వీడికి ఎలా బ్రేక్ డౌన్ అవుతుంది అంటే ఒక డాక్టర్ ని ఫాలో అవుతాడు, డాక్టర్ ఫాలో అయితే ఆడికి కొన్ని తెలుస్తాయి అనమాట. ఆ డాక్టర్ బాధపడిపోతాడు, మనం చేసేది చాలా తప్పు, అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరే కాదు అందరూ నరకంలోకి వెళ్తారు, అది ఇది అని చెప్పి బాధపడిపోతాడు. కట్ చేస్తే ఈడ ఒక రిపోర్ట్ చూస్తాడు, ఆ రిపోర్ట్ లోని ఎల్లుండి రావాల్సిన రిపోర్ట్లు ఇవాళ వచ్చేస్తాయి. అటు చూస్తాడు, ఫోటో తీసుకొని ఉంచేస్తాడు. కట్ చేస్తే 2 రోజుల తర్వాత సీఎం అవే వస్తాయి, ఏది బీపీ డౌన్ అయిపోవడం, బుర్ర తెంగడం,
అదేంటిది 2 రోజులు నేను చూసిన మెనూ కదా, ఇవాళ ఎందుకు ఆర్డర్ పెట్టారు వీళ్ళు ఇవాళ ఉంటది అడిగి. అంటే సంథింగ్ ఇస్ ఫిష్, ఏదో అవుతుంది, ఎలాగైనా చేయాలని చెప్పి వీడికి బాగా నమ్మకం డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ ఇలాగ ఏదో అవుతుంది, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్, నాకేం అర్థం కావట్లేదు సీను, నువ్వు చెప్పేది కరెక్టే అయితే మనం ఇంకో 2 రోజులు ఫాలో అవుదాం, దాన్ని బట్టి మనం డిసైడ్ చేద్దాం అని చెప్పి ఓకే అనుకుంటారు. చేస్తున్నాడంటే లాస్ట్ కి ఎర్రపప్పు అవుతుంది. ఓ పంచి, నువ్వు CCTV వచ్చినది కెమెరా ఒకటి పెట్టేసి సీఎం రూమ్ లోని, నేను అక్కడ ఏమైనా జరిగితే చూసుకుందాం అది ఇది అని చెప్పి కెమెరా పెట్టడం. ఒకడంటే ఒకటి కెమెరా పెట్టుకొని ఉంటాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఎవరు హాస్పిటల్ యాజమాన్యం ఏం చేస్తుంది, వాళ్ళకి ఒక టెక్ టీమ్ కావాలని అంటారు అనమాట. ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి ఎవరు కట్ చేస్తే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండే. హీరోయిన్ కూడా ఏం చెప్పొద్దు అనుకున్నావు, సార్ షీఈ్ మై ఫేస్బుక్ ఫ్రెండ్ సార్, ఫేస్బుక్ ఫ్రెండ్స్ నమ్మేసి సీఎం ఉన్న హాస్పిటల్ తీసుకొచ్చి నువ్వు రావే ఇక్కడ హెల్ప్ చెయ్యని చెప్తారు. అదే దరిద్రం. ఆ టెక్కీ అలా జర్నలిస్ట్ వాళ్ళ మావయ్యని ఆన్ని కాపాడింది ఎవరు, ది గ్రేట్ మన బాబు. అది ఎలా చెప్తాను అనుకున్నావు సార్, మీకు నేను తెలియదా అంటు. అమ్మ ఆడ మామూలుగా హీరోయిన్ గుర్తుపట్టలేదు, నిన్నే గుర్తుపడతానే అనుకున్నాను నేను. అదే సార్ ఇలాగా సోన్స్ మా బాబాయ్ని మీరు ఇలాగా సర్జరీ చేసి బతికిచ్చారు కదా, ఆయన గ్లాసెస్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ గ్లాసుల్లో CCTV చిన్న కెమెరా, మళ్ళీ దాంట్లో మెమరీ కార్డు. ఈ అమ్మాయి ఏంట్రా ఇటు వస్తే అనుకున్నాను నేను. ఎవరైనా చూస్తే బాగా గమనిస్తే ఈ అమ్మాయి ఆ సర్జరీ వీడియో చూస్తది గానీ ఆ గ్లాసెస్ తీసుకున్నప్పుడు ఆడ మాట్లాడి రికార్డ్ చేసింది వెందు చూడదు అసలు చూద్దామని కూడా అనుకోదు. అది కూడా హీరో చూసిన తర్వాత హీరోతో పాటు ఇది చూసి అమేజ్ అయిపో, అమ్మో ఏంటి మా మావయ్యని ఎలా చంపేశారా, మా మావయ్యని ఎలా చేస్తారా అని అంటది. అయిపోయిన తర్వాత వీడు ఎవరికైతే ఫోన్ చేసి, ఇందాక చెప్పాను కదా, వీడు ఎవరికైతే ఫోన్ చేసి అడుగుతాడు లాస్ట్ స్ట్రక్చర్ గురించి, వాడే అసలు మెయిన్ హెడ్. అక్కడ డాక్టర్లు కూడా ఒక స్ట్రక్చర్ ప్రిపేర్ చేస్తుంటారు, సైడ్ ఈడు కూడా స్ట్రక్చర్ ప్రిపేర్ చేస్తుంటాడు చావడానికి ఇనిషియేట్ చేస్తారు చూసా. అందులో మెయిన్ హెడ్ ఓడికి మొత్తం వివరాలన్నీ ఈడే చెప్పేస్తారు ఆల్రెడీ. వీళ్ళు ఏం చేస్తారు అప్పుడు, అమ్మ ఇది తెలిసిపోయింది కదా, ఈ 8 రోజుల్లోనే లేపేద్దాం అని అనుకుంటారు. ఇద్దరు ఒకేసారి లేపేద్దాం, ఆ 24 days లోనే సీఎం ని కూడా లేపేద్దాం. వీడికి తెలియకుండా వీళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తారు డాక్టర్స్ ఆల్రెడీ. ఎక్కడ ఇంకా పెద్ద ట్విస్ట్ ఏంటంటే డాక్టర్లకే తెలియకుండా ఈడికీడు మన విత్తనం తెలివైంది కదా అడిగిరని చెప్తాడు. అయితే నాకు ఇంజక్షన్ పడిన ప్రతిసారి నువ్వు నాకు విరుడు వేస్తూ ఉండాలి, దానికి యాంటీబయాటిక్స్ వేస్తూ అది ఏదో అంటాడు. కానీ కట్ చేస్తే ఇప్పుడు నువ్వు ఏదైతే కలద్దాల మ్యాటర్ చెప్పావో వాళ్ళ బాబాయ్ జర్నలిస్ట్, ఆడు బ్యాక్ డ్రాప్ లోని వాడు మొత్తం సీన్ అంతా కట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఏదో జరుగుతుంది, ఎందుకు లాయర్ని ఫస్ట్ చంపేశారు, తర్వాత జడ్జిని చంపేశారు, తర్వాత బిజినెస్ మ్యాన్ చంపేశారు. సో వాడంతా రెడీ చేసుకుంటున్నాడు మ్యాటర్. అవును, తర్వాత ఆడు దొరికిపోతారు కాబట్టి ఫైనలీ ఆయన కూడా తీసుకొచ్చి బొక్కలో వేసేస్తారు. బ్రీత్ హాస్పిటల్ వ్యాన్ తో గుద్దిసి అందులోనే ఎక్కించుకొని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టేస్తారు జర్నలిస్ట్ ని. 24 రోజులు సాగదీసి అని చంపేస్తారు జర్నలిస్ట్ ని. ఈ ప్రాసెస్ లో ఆ కెమెరాలో మొత్తం కలద్దాల కెమెరా మొత్తం రికార్డ్ చేస్తాడు. ఇలా అవుతుంది, కాంట్రాక్ట్ కిల్లింగ్ అవుతుంది, ఎవరో కాదు బ్రీత్ హాస్పిటల్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. అక్కడ కూడా వాడు ఇట్లా కలద్దాలు ఇట్లా పెట్టి మాట్లాడుతుంటే డాక్టర్ ఎట్లా మాట్లాడతారు, సైకలాజికల్ డిసార్డర్ ఏదో వచ్చింది అందుకే వాడు మాట్లాడేసుకుంటున్నాడు. డే ఇన్ మై లైఫ్ అని చెప్పి బ్లాగ్ చేస్తాడు. హై ఫ్రెండ్స్, ఇప్పుడే హాస్పిటల్ కి వచ్చాను, నన్ను ఇంకొక 10 గంటల్లో చంపదెంగేలా ఉన్నారు వీళ్ళు. వీళ్ళు స్కెచ్ చేసినప్పుడు అనుకుంటారు ఇప్పుడు ఓకే మనం దందా స్టార్ట్ చేస్తాం, మనకు బేరాలు ఎవరిస్తారు, బయట రౌడీ షెట్ ఉన్నాడు, ఆడికి సుపారీ మనం సెట్ చేస్తే వస్తే మనకు బేరాలు. తర్వాత వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు మన సుపారీ గడిని మనం తెచ్చి మన గ్యాంగ్ లో తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, ఆడికి చిన్న ఇంప్లాంట్ ఏదో ఉంది సార్, ఇది జాయింట్ ఏదో ఉంది, ఒక మంచి తీసుకొచ్చి మనం చేసి పడదంగా ఉంటాం. పోనీ నిజంగా జాలిగా చేస్తారంటే కాదు, చేసేసి లోపల కొద్దిలో కొంచెం చిప్ పెట్టేస్తారంట. రకాలుగా ఉంది. పోనీ ట్విస్ట్లు ఏమైనా బాగుంటాయా అని అంటే ఈడికి చేస్తుంటే ట్రీట్మెంట్ ఈడే యాంటీడోట్ ఇచ్చేసుకొని మొత్తం సైకిల్ అంతా ఎరగొట్టేసి సీఎం కూడా రక్షించేసి ఏం చేస్తారు అనుకో, ఆఖరికి ఆయన్ని తీసుకొచ్చి కూల్ గా టేబుల్ మీద కూర్చోబెట్టి నలుగురితో అసలు ఎలా ప్లాన్ చేసామో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ బాబులా మేము ప్లాన్ చేస్తాం అని చెప్పి వీళ్ళు ప్లాన్ చేస్తారు. చిన్న కాఫీ ఇస్తాడు, వచ్చిన డైలాగ్ ఒకటి ఉంటుంది చూసావా, ఆ కాఫీ మీ గురించే, మీరు వస్తారని నాకు తెలుసు. కాఫీలో వీడికి స్టార్ట్ చేసేస్తారంట, వీడికి కూడా ట్రీట్మెంట్ వీడి స్టార్ట్ చేసేస్తారు. వీడికి సినిమా మొత్తం ట్రీట్మెంట్, ప్రతి ఒక్కడికి ట్రీట్మెంట్ ఇస్తుంటారు. చూడాలి మస్ట్ వాచ్ సినిమా. మీరే కదా రోత, మీరు చూడండి. నేను 2 సార్లు అయితే బాగా కొంచెం థ్రిల్ అయ్యాను రా. ఏంటి, ఫస్ట్ అన్నయ్య మనోడు ట్విస్ట్ రివీల్ చేసినప్పుడు అన్నయ్య ఇటు సీఎం ఫస్ట్ వెత్తనం అనుకున్నాను. రెండోసారి లాస్ట్ లో డాక్టర్ ఎప్పుడైతే రివీల్ చేస్తాడో
వీళ్ళు చూపిస్తుంది ఏంటి, డీన్ చూపిస్తారు సిగరెట్ కాలుస్తూ, అవును. కట్ చేస్తే అవును. ఆ దొంగపుక్ డాక్టర్ చూపిస్తారు. ఓడి అమ్మ ఇదేం చూస్తున్నా బాబు అనుకున్నాను నేను. కానీ నేను ఆ ట్విస్ట్ నాకు బుర్రలోకి వెళ్ళి గుండె వరకు వచ్చేలోగా అబ్బా హీరో మడ్డగాడు కదా. ఇంతకు మించి కూడా మేము చెప్పడానికి ఏం లేదు సినిమాలోనే. లాస్ట్ ట్విస్ట్ కూడా ఆడ అసలు ఎలా బతికాడు ఏంటో కూడా మీకు తెలియాలంటే కనుక వెళ్ళి బ్రీత్ చూడండి. అండ్ గైస్ ఐ థింక్ మేము ఈ కాల్లో మాట్లాడుకుంటున్నప్పుడు వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ మూవీ. మీకు సేమ్ ఇలాగే ఇంకా సుత్తి సినిమాల గురించి, సొడియా సినిమాల గురించి, రాడ్ మూవీస్ గురించి ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కనుక మీకు ఈ వీడియోలో ఏదైతే నచ్చిందో పాట అది మీరు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సినిమాలో ఏం నచ్చలేదో కామెంట్ చేయండి, ఏం నచ్చిందో కామెంట్ చేయండి నేను చెప్పిన సినిమాలో. అండ్ ఆల్సో and subscribe to Wiki Jobs. సబ్స్క్రైబ్